అడవి మధ్యలో ఓ పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా గర్వంగా, దర్పంగా ఉండేది. చిన్న జంతువులను చిన్నచూపు చూస్తూ అవి కనిపిస్తే తొక్కేసేది. నేను పెద్దవాడిని, నాకు సాటి ఎవ్వరూ లేరు అని అందరికీ గర్జిస్తూ తిరిగేది. చిన్న జంతువులు అన్ని భయంతో దాని దారినే తప్పించేవి. ఒక మూలన ఓ చీమ కుటుంబముండేది. ఓ చిన్న చీమ రోజూ కష్టపడి ఆహారం తెచ్చేది. ఒకరోజు ఏనుగు నది దగ్గరికి నీరు తాగడానికి వస్తూ పొరపాటుగా ఆ చీమల గూడు తొక్కేసింది. చీమలందరూ భయంతో పరుగు తీశాయి. ఆ చిన్న చీమ కోపంగా అంది, నీకు శరీరమే పెద్దదిగాని మనసు లేదు. నీవంటి వారు ఓనమాలు నేర్చుకోవాలి. ఆ చీమ ఊరుకోలేదు. ఇంకెంతకాలం నువ్వు చిన్నవాళ్లను బాధిస్తావో అని భావించింది. మరుసటి రోజు ఆ చీమ ఏనుగు చెవిలోకి దూరింది. చెవిలో గలిగింతలు పెట్టింది, గట్టిగా కొరివేసింది. ఏనుగు తట్టుకోలేక బిగ్గరగా అరవసాగింది. చెవిలో నొప్పితో భయాందోళన చెందింది. చివరికి ఏనుగు ఆగా వినయంగా అంది, నన్ను క్షమించు చీమ. నువ్వు చిన్నదైనప్పటికీ బలవంతురాలివి. నేను ఇకపై గర్వపడను, ఎవ్వరినీ బాధించను. ఆ మాటలు విని చీమ చిరునవ్వుతో అంది, బలంగా ఉండడమే కాదు, మంచి మనసుతో ఉండడం చాలా ముఖ్యం. అప్పటి నుండి ఏనుగు మారిపోయింది. చిన్న జంతువులను ఆదరించసాగింది. అడవి మొత్తానికి స్నేహభావం మళ్లీ నెలకొంది. చిన్న చీమ ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది. చిన్నవాడైనా తెలివిగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలడు. కథ సారాంశం: గర్వం ఎంతైనా బుద్ధిమంతుని ముందు నిలవలేదు. మేధస్సు, దయ, వినయం మన జీవితాన్ని గొప్పదిగా మారుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.